హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనే సబ్జెక్ట్లో యూనిట్ 1కి సంబంధించిన ఆల్ టాపిక్స్ నేను ఈరోజు మీతో డిస్కస్ చేస్తున్నాను. సో దిస్ వీడియో కంటైన్స్ టోటల్ యూనిట్ 1 టాపిక్స్, అంటే టోటల్గా ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి సంబంధించి మనకి జనరల్గా ఏ యూనివర్సిటీ అయినా కూడా ఒకే టైప్ ఆఫ్ సిలబస్ ఉంది. సో నేను ఆల్ యూనివర్సిటీస్ చెక్ చేసిన తర్వాత కామన్గా కొన్ని టాపిక్స్ తీసుకుని అందులో నుంచి నేను యూనిట్ 1 యూనిట్ 2 అని చెప్పి వన్ బై వన్ యూనిట్స్ అనేవి నేను చేయడం జరుగుతుంది. సో ఇది టోటల్గా యూనిట్ 1లో అన్నీ కూడా మనకి థియరీ టాపిక్స్ కాబట్టి థియరీ టాపిక్స్ మొత్తం కలిపి నేను ఒకటే వీడియో కింద చేస్తున్నాను. సో అక్కడ ఇండివిజువల్ వీడియోస్ కింద అవసరం లేదనిపించింది. సో దట్స్ వై నేను ఒకే వీడియో కింద మెన్షన్ చేస్తున్నాను. ఇదంతా థియరీ టాపిక్స్. నేను మ్యాక్సిమం డయాగ్రామెటికల్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. డయాగ్రామ్స్ మాత్రం మీరు మిస్ చేయొద్దు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం ఇక్కడ రాసుకున్న పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మీరు కంపల్సరీ వీటిని అక్కడ అటెంప్ట్ చేసేటట్టుగా చూసుకోండి. బట్ ఇక్కడ నేను ఏదైతే ఓకల్గా వాయిస్లో చెప్తున్నానో దాన్ని కూడా యాడ్ చేసి మీరు ఎగ్జామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు మంచి మార్క్స్ అనేవి గెయిన్ అవుతాయి. సో ఈరోజు మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో టోటల్ 7 టాపిక్స్ అనేవి ఉన్నాయి. యూనిట్ 1లో 7 టాపిక్స్లో ద ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి రీజన్స్ ఫర్ స్టడీయింగ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఫస్ట్ రీజన్స్ ఫర్ స్టడీయింగ్ అంటే మనకి ఇక్కడ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి మనం చదువుకుంటున్నాం. సి లాంగ్వేజ్, జావా, ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ అవుతున్నాం. ఇవన్నీ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అసలు దీని బ్యాక్గ్రౌండ్లో ఉన్న అసలు రీజన్ ఏంటి, మనం ఇవన్నీ ఎందుకు చదువుకుంటున్నాము అనేది మనకి ఫస్ట్ టాపిక్. ఈ యూనిట్ 1లో ఫస్ట్ టాపిక్ రీజన్స్ ఫర్ స్టడీయింగ్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఈ కాన్సెప్ట్లో అగైన్ మనకి 5 టాపిక్స్ని కవర్ చేస్తున్నాం. సో ఈ 5 టాపిక్స్ అనేవి ద మెయిన్ హెడ్డింగ్స్. ఇందులో ద ఫస్ట్ స్టెప్ ఇంక్రీజ్డ్ ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ ఐడియాస్. అంటే ఫస్ట్ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సంబంధించి రీజన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అసలు ఎందుకు ప్రిపేర్ అవుతున్నాం ఇవన్నీ అని రీజన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఇంక్రీజ్డ్ ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ ఐడియాస్. అంటే మన దగ్గర ఉన్న ఐడియాస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎక్స్ప్రెస్ చేసేంత ఎబిలిటీ మనం ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. అంటే మన యొక్క లాజికల్ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటున్నామని చెప్పచ్చు. సో దానికి సంబంధించి ద మెయిన్ పాయింట్స్: లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ లిమిట్ వన్స్ ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్. ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్ కూడా మనకి కొన్ని ఎబిలిటీస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో అలాంటి ఎబిలిటీస్ అనేవి మనం ఫస్ట్ మనలో ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటాం. దానికోసం ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ప్రిపేర్ అవుతున్నాం. సో దట్స్ వై బికాస్ స్టూడెంట్స్ డోంట్ హ్యావ్ ఏ నాలెడ్జ్ అబౌట్ ప్రోగ్రామింగ్. సో అసలు యాక్చువల్గా మనకి సి లాంగ్వేజ్ అనేది తెలియదు. సి లాంగ్వేజ్ తెలియకుండా దానికి సంబంధించి స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవాలన్నా, లేదు అందులో ఉన్న ఎబిలిటీస్కి మనం ఏదన్నా లాజిక్ క్రియేట్ చేసుకోవాలి అన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సి లాంగ్వేజ్ యొక్క స్ట్రక్చర్ తెలిస్తేనే మనం ఈచ్ అండ్ ఎవ్రీ లాజిక్ అనేది డెవలప్ చేసుకోగలుగుతాం. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది డిఫరెంట్. సో అలా డిఫరెంట్ లాంగ్వేజెస్ని మనం ఫస్ట్ నో చేసుకున్నప్పుడు, అంటే ఆ లాంగ్వేజ్ అనేది ఏంటి అని మనం తెలుసుకున్నప్పుడే అందులో ఉన్న ఎబిలిటీస్ని మనం ఇంక్రీజ్ చేసుకోగలుగుతాం. సో దట్స్ వై ద ఫస్ట్ రీజన్ ఇంక్రీజ్డ్ ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ ఐడియాస్. మనలో ఉన్న ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేసే ఎబిలిటీస్ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ దట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది తెలుసుకోవడం కోసం మనం ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలుసుకుంటున్నాం. The second one, improved background for choosing appropriate languages. సో ఓకే, మనకు ఒక 10 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. 10 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్లో యూజ్ చేయం. సో ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాము అంటే ఆ ప్రాజెక్ట్లో కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి సూటబుల్ అవుతాయి. వేరే ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది సూటబుల్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసే అప్రోప్రియేట్ లాంగ్వేజెస్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి అన్నా, ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి అన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ కూడా వచ్చి ఉండాలి. ఓకే, సో దట్స్ వై దిస్ ఈస్ ద సెకండ్ రీజన్. ఆల్ లాంగ్వేజెస్ ఆర్ వర్కింగ్ లైక్. సో మనకి అన్ని లాంగ్వేజెస్ కూడా సేమ్గా వర్క్ చేయవు. సో నెక్స్ట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపబిలిటీస్. అంటే ఒక ప్రోగ్రామ్కి ఉన్న క్యాపబిలిటీ వేరే ప్రోగ్రామ్కి ఉన్న క్యాపబిలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద అప్లికేషన్ లాంగ్వేజెస్. సో అంటే ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం. ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు దానికి యూజ్ చేసే ఫ్రంట్ లైన్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మనం బేస్డ్ ఆన్ అప్లికేషన్ ప్రోగ్రామ్ని బేస్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ ప్రోగ్రామ్ అనేది చేస్తాం. సో బ్యాక్గ్రౌండ్ ప్రోగ్రామ్స్లోనే కదా మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తాం. జనరల్గా ఫ్రంట్ లైన్లో యూజ్ చేసే లాంగ్వేజెస్ HTML ఇవన్నీ డిజైన్కి సంబంధించినవి.
బట్ మనకి సి కానీ జావా కానీ ఏదైనా కూడా బ్యాక్గ్రౌండ్ పర్పస్లో యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇలా బ్యాక్గ్రౌండ్ పర్పస్ తెలియాలి అంటే వాటిని సెలెక్ట్ చేసుకోవాలి అంటే బేస్డ్ ఆన్ ద ఫ్రంట్ లైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అన్ని లాంగ్వేజెస్కి తెలిస్తేనే ఇన్ఫర్మేషన్ మనం ఏ ఫ్రంట్ లైన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అయినా కూడా మనం వర్క్ చేయడం అనేది పాసిబుల్ అవుతుంది. సో ఇది థియరీ పేపర్. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా జనరల్ పర్పస్లో ఫస్ట్ మైండ్కి సెట్ చేసుకుంటే మీరు పేపర్ని ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఇది సబ్జెక్ట్లా కాదు, జస్ట్ జనరల్ అవుట్ సైడ్ పర్పస్ మనం ఎలా అయితే తెలుసుకుంటామో జనరల్ విషయాలు, అలా ఈ సబ్జెక్ట్ గురించి ఇంత యూనిట్ 1 వరకు మాత్రం జనరల్ పర్పస్లో తెలుసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఇంక్రీజ్డ్ ఎబిలిటీ టు లెర్న్ న్యూ లాంగ్వేజెస్. ఇది జస్ట్ జనరల్ పాయింట్, నేను అందుకే దీంట్లో సబ్ పాయింట్స్ అనేవి మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ ఎందుకు కొత్త లాంగ్వేజెస్ని తెలుసుకోవాలి అంటే ఇంక్రీజ్డ్ ఫస్ట్ ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ మేము చదువుకున్నప్పుడు లేకపోతే సమ్ టైమ్స్ మేము ప్రిపేర్ అవుతాం. ఇప్పుడు కొత్త సిలబస్లు అనేవి యాడ్ అవుతూ ఉన్నాయి. సో నేను ఆ లాంగ్వేజెస్ తెలుసుకోకపోతే నేను కాలేజీలో స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది పాసిబిలిటీ ఉండదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో నేను కూడా ఏం చేయాలి, న్యూ లాంగ్వేజెస్ని లెర్న్ చేసుకోవాలి. సో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, తనకు వచ్చిన ప్రాజెక్ట్కి ఆల్రెడీ తనకు ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఆ ప్లాట్ఫామ్ మీద ప్రాజెక్ట్ వచ్చింది, తను ఆల్రెడీ చదివిన సబ్జెక్ట్ కాబట్టి ప్రాజెక్ట్ చేశాడు. బట్ నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ కూడా సేమ్ ప్లాట్ఫామ్ మీద వస్తుందని మనం చెప్పలేం. సో దట్స్ వై మనకి ట్రైనింగ్స్ ఇస్తారు, కొత్త లాంగ్వేజెస్ నేర్పిస్తారు. సో దట్ ఈస్ ద ఇంక్రీజ్డ్ ఎబిలిటీ టు లెర్న్ న్యూ లాంగ్వేజ్. డెఫినెట్గా మనకి ఆ నీడ్ అనేది ఉంది, అంటే న్యూ లాంగ్వేజెస్ని కూడా తెలుసుకోవాలి అనే నీడ్ ఉంది. దెన్ ద ఫోర్త్ పాయింట్, better understanding of significance of implementation. So this is the point about errors. So fourth point about errors. సో వాట్ ఈజ్ ఎర్రర్స్? మనం ప్రోగ్రామింగ్ రాసిన తర్వాత మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాం డెఫినెట్గా. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ కూడా మనం రాసిన వెంటనే ఫస్ట్ టైమే సక్సెస్ అవ్వం, మనకి అందులో ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్స్ని ఏం చేస్తాం, అగైన్ రెక్టిఫై చేసుకుంటూ ఆ ఎర్రర్స్ని కూడా మళ్ళీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ నెక్స్ట్ మళ్ళీ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసిన తర్వాత పర్ఫెక్ట్ ప్రోగ్రామ్ అనేది మనం ఫైనల్ చేసుకుంటాం. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ఎర్రర్స్ని సాల్వ్ చేసుకోవడమే దట్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ వీఆర్ రైటింగ్ అవర్ కోడ్. సో ఆ కోడ్ని ఇంప్లిమెంట్ చేసే ప్రొసీజర్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సిగ్నిఫికెన్స్ని అండర్స్టాండ్ చేసుకొని దానికంటూ ఇంకా బెటర్గా మనం లాంగ్వేజ్ని అండర్స్టాండ్ చేసుకుంటాం. సో ద లాస్ట్ పాయింట్ వచ్చేసరికి అడ్వాన్స్మెంట్ ఆఫ్ కంప్యూటింగ్ ఇన్ జనరల్. సో దిస్ పాయింట్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ కంప్యూటింగ్ మీన్స్, సో మనం జనరల్గా ఒక నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తాం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ మీద, బట్ దాని మీద కంప్యూటింగ్ చేసేటప్పుడు కూడా, అంటే దాని మీద ఇంకా రీసెర్చ్ చేస్తూ ప్రాజెక్ట్ చేసేటప్పుడు కూడా అడ్వాన్స్డ్గా దాన్ని మనం అడ్వాన్స్డ్ వేలో కూడా దాన్ని మనం డెవలప్ చేయాల్సి ఉంటుంది. సో జనరల్గా వచ్చేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామర్ కూడా సమ్ గ్రేటర్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద, కాన్సెప్ట్స్ మీద. బట్ కొన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు దాని మీద ఇంకా బెటర్ నాలెడ్జ్ గెయిన్ చేయాల్సి వస్తుంది. అంటే మనం చదువుకున్న నాలెడ్జ్ సరిపోదు, సో దాని మీద ఇంకా బెటర్ నాలెడ్జ్ గెయిన్ చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్లో దట్ ఈస్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ కంప్యూటింగ్. అంటే మనం దాన్ని ఇంకా కంప్యూటింగ్ వేలో ఇంకా అడ్వాన్స్డ్గా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. సో ఈ 5 రీజన్స్ అనేవి ద మెయిన్ రీజన్స్ ఫర్ స్టడీయింగ్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ద సెకండ్ పాయింట్, మనకి సెకండ్ టాపిక్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్ డొమైన్స్. ప్రోగ్రామింగ్ డొమైన్స్ మీన్స్ మనకి సి లాంగ్వేజ్ ఇవన్నీ మనం డిఫరెంట్ నేమ్స్ చూసాం. సో దట్ మీన్స్ కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఏ డిఫరెంట్ అప్లికేషన్. సో అంటే ఒక లాంగ్వేజ్ ఒక పర్టికులర్ అప్లికేషన్ కోసం తీసుకుంటే అనదర్ లాంగ్వేజ్ అనదర్ అప్లికేషన్ కోసం తీసుకుంటాం. సో అంటే ఆల్ లాంగ్వేజెస్ అనేవి ఒకే టైప్కి ఉండవు. అలాంటి డొమైన్స్ మనకి ఎన్ని డొమైన్స్ ఉన్నాయంటే జనరల్గా మనం ఈ 5 డొమైన్స్ని బేస్ చేసుకుంటాం. So that is the first category scientific applications, and the second category business applications, and third category artificial intelligence, and the fourth category system programming, and the fifth category వచ్చేసరికి వెబ్ సాఫ్ట్వేర్. సో ఈ 5 డొమైన్స్లో ఒక్కొక్క డొమైన్ని మనం బేస్ చేసుకుని ఈ డొమైన్స్ మీద మనం సాఫ్ట్వేర్స్ అనేవి ప్రోగ్రామింగ్స్ అనేవి డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. సో జనరల్గా కంప్యూటర్స్ అనేవి ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం ప్రోగ్రామింగ్ అనేది డెవలప్ చేస్తాం. సో దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ.
ఎందుకంటే సపోజ్ ఒక బ్యాంక్ నుంచి మనకు ఒక పర్సన్ వచ్చి నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ నేను కస్టమర్స్కి సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాను, ఐ వాంట్ ఏ అప్లికేషన్. సో మనం ఆ అప్లికేషన్ సాల్వ్ చేయడం కోసం, దట్స్ ఆ ప్రాబ్లమ్ సర్వీస్ని ఇవ్వడం కోసం మనం అప్లికేషన్ అనేది డెవలప్ చేస్తాం, దట్ ఈస్ ద ప్రోగ్రామింగ్ డెవలప్ చేస్తాం. సో అలాంటివి ఏ ఏ డొమైన్స్లో ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఎన్ని సిచ్యువేషన్స్లో మనం ఆ ప్రోగ్రామింగ్స్ డెవలప్ చేయాలి అనే దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ప్రోగ్రామింగ్ని డెవలప్ చేస్తున్నాం. సో అందులో ద ఫస్ట్ వన్ వచ్చేసరికి సైంటిఫిక్ అప్లికేషన్స్. జనరల్గా సైంటిఫిక్ అప్లికేషన్స్లో మనం ఎలా ప్రోగ్రామింగ్ని బేస్ చేసుకుని డెవలప్ చేస్తాము అంటే, మనకి సైంటిఫిక్ అప్లికేషన్స్ ఈజ్ నథింగ్ బట్ అర్థమెటిక్, రియల్ నెంబర్స్, ఫ్లోటింగ్ పాయింట్స్, ఇవన్నీ కూడా మనకి సైంటిఫిక్ పర్పస్లో వస్తాయి. సో ఇలాంటివన్నీ కౌంట్ చేయాలి అన్నా, ఏదన్నా మనం పెర్ఫామ్ చేయాలి అన్నా, జనరల్గా మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ వచ్చేసరికి ఫోర్ట్రాన్, ఫార్ములా ట్రాన్స్లేషన్. అంటే ఫోర్ట్రాన్ అనేది బాగా ఓల్డ్ ఏజ్ అప్లికేషన్. సో దాన్ని బేస్ చేసుకుంటూ మనం సైంటిఫిక్కి సంబంధించిన అప్లికేషన్స్ని డెవలప్ చేసేవాళ్ళం. దట్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ డొమైన్. ద సెకండ్ కేటగిరీ బిజినెస్ అప్లికేషన్స్. అంటే సైంటిఫిక్ పర్పస్ అంటే క్యాలిక్యులేషన్ ఓరియంటెడ్ ఉంటుంది, బట్ బిజినెస్ పర్పస్కి వచ్చేసరికి మనకి ఎలా యూజ్ చేస్తాము, వాటిలో మనం ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ డెవలప్ చేయాల్సి ఉంటుంది అంటే, ఇందులో కూడా కొన్ని అర్థమెటిక్ ఈక్వేషన్స్ అనేవి మనం అవసరం అవుతాయి. కానీ ఇట్ ప్రొడ్యూస్ రిపోర్ట్స్. బిజినెస్ అనగానే మనకి ఈరోజు ఎన్ని ప్రొడక్ట్స్ మనం సేల్ చేసాం, ఎంత అనేది మనం ఒక టైప్ ఆఫ్ రిపోర్ట్ని ప్రొడ్యూస్ చేసుకుంటాం ఈచ్ అండ్ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, బేస్డ్ ఆన్ మన షాప్ ఆర్ బిజినెస్ ఏదైతే ఉందో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టి. సో దట్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ రిజల్ట్. యూజ్ డెసిమల్ నెంబర్స్ అండ్ క్యారెక్టర్స్. అంటే మనం ఏదైతే పర్చేస్ చేస్తున్నామో, ఏదైతే సేల్ అండ్ పర్చేస్ ఇవన్నీ ఉంటాయో, వీటిని బయింగ్ అండ్ ఇవన్నీ కూడా మనకి డెసిమల్ నెంబర్స్లో ఉంటాయి జనరల్లీ. సో ఆ డెసిమల్ నెంబర్స్ని, క్యారెక్టర్స్ని యాక్సెప్ట్ చేస్తూ కోబాల్ అనే సాఫ్ట్వేర్ ద్వారా, దట్ ఈస్ కోబాల్ అనే సాఫ్ట్వేర్ ద్వారా మనం వాటిని డిజైన్ చేసేవాళ్ళం. ఓకే, సో దట్ ఈస్ ద సెకండ్ కేటగిరీ, బిజినెస్ అప్లికేషన్స్. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ, ఇప్పుడు ప్రెజెంట్ బాగా రన్ అవుతున్న కేటగిరీ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు మనం రోబోటిక్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ లేటెస్ట్ టెక్నాలజీస్లో కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్స్ యూజ్ చేస్తున్నాం. ఇందులో మెయిన్గా యూజ్ చేసేది సింబాలిక్ మ్యానిపులేషన్స్. సో దట్ టైప్ ఆఫ్ సింబాలిక్ మ్యానిపులేషన్స్ని యాక్సెప్ట్ చేసే లాంగ్వేజ్ వచ్చేసరికి LISP, లిస్ప్ అని చెప్పి కాల్ చేస్తాం. సో ఈ లిస్ప్ అనే లాంగ్వేజ్ ద్వారా మనం ఏం చేస్తాము అంటే, ఈ టైప్ ఆఫ్ AI లాంగ్వేజెస్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంగ్వేజెస్ని మనం డెవలప్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ క్లాసిక్ AI లాంగ్వేజ్ కింద మనం ఈ లిస్ప్ అనే ప్రోగ్రామ్ని చెప్తాం. సో దిట్ ఈస్ ద థర్డ్ పాయింట్, థర్డ్ డొమైన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, సిస్టమ్ ప్రోగ్రామింగ్. సిస్టమ్ ప్రోగ్రామింగ్ మీన్స్ మనం ఇంకా డెప్త్గా ప్రోగ్రామింగ్ అంటే సిస్టమ్ లెవెల్లో ప్రోగ్రామింగ్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, వెనెవర్ వీ నీడ్ టు ఎఫిషియన్సీ అంటే లో లెవెల్ ఎఫిషియన్సీని, ఎబిలిటీని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం సిస్టమ్ ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తాం. దట్ సిస్టమ్ ప్రోగ్రామింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి C. సో ద లాస్ట్ పాయింట్ మన అందరికీ తెలిసిందే. ఎందుకు అంటే డిజైనింగ్. వెబ్ అనగానే మనకి, వెబ్ సాఫ్ట్వేర్స్ అనగానే మనకి డిజైనింగ్ పర్పస్లో యూజ్ చేస్తాం. డిజైనింగ్లో గుడ్ స్ట్రింగ్ ప్రాసెసింగ్ క్యాపబిలిటీస్. సో వెబ్ సాఫ్ట్వేర్స్కి మనకి PHP, జావాస్క్రిప్ట్, జావా ఇవన్నీ కూడా మనకి గుడ్ సాఫ్ట్వేర్స్ వెబ్కి వెబ్ ఓరియంటెడ్కి. అండ్ డిజైనింగ్ పర్పస్కి వచ్చేసరికి కూడా ఈ కాంబినేషన్స్తో మనం HTML మ్యానిపులేషన్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇవి యాక్చువల్గా చెప్పాలి అంటే డిఫరెంట్ కేటగిరీస్, ప్రోగ్రామింగ్లో మనం పెర్ఫామ్ చేసే డిఫరెంట్ కేటగిరీస్. సో ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీ వాస్ డిఫరెంట్. ఓకే, సో దిస్ ఈస్ ద సెకండ్ టాపిక్. అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసరికి లాంగ్వేజ్ ఎవాల్యూషన్ క్రైటీరియా. థర్డ్ టాపిక్ వచ్చేసరికి మనకి లాంగ్వేజ్ ఎవాల్యూషన్ క్రైటీరియా. దిస్ ఈజ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అంటే యాక్చువల్గా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా జనరల్ టైప్ అయితే, దిస్ లాంగ్వేజ్ ఎవాల్యూషన్ క్రైటీరియా అనేది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ ఇంపార్టెంట్ టాపిక్లో కూడా మనం అగైన్ 4 టాపిక్స్ అనేవి సబ్ టాపిక్స్ కింద తీసుకుంటున్నాం. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ టాపిక్ కొంచెం డిఫరెంట్ అండ్ ఇంపార్టెంట్, కొంచెం కంటెంట్ ఉంటుంది ఇందులో. ద ఫస్ట్ వన్, రీడబిలిటీ. రీడబిలిటీ అనేది ద వెరీ వన్ అడ్వాంటేజ్. ప్రతి దాంట్లో కూడా మనకి రీడబిలిటీ అనేది అడ్వాంటేజ్ కింద చెప్తాం. సో ఎందుకు అడ్వాంటేజ్ కింద చెప్తాము అంటే, మనం ఇందులో విచ్ ప్రోగ్రామ్స్ కెన్ బి అండర్స్టూడ్ అనేది ఫస్ట్ రీడబిలిటీలో తెలుసుకుంటాం. అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, PPL సబ్జెక్ట్కి సంబంధించి రీడబిలిటీ అనేది వీ కెన్ అండర్స్టాండ్ విచ్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్, దట్ ఈస్ ఓవరాల్ సింప్లిసిటీ, ఆర్థోగోనాలిటీ అని చెప్పి ఇలా కొన్ని కేటగిరీస్ మనం బేస్ చేసుకుంటాం. సో ఇలా ద ఫస్ట్ వన్ వచ్చేసరికి రీడబిలిటీలో
మనం ఓవరాల్ సింప్లిసిటీ అంటే ఉన్న లాంగ్వేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైప్ ఆఫ్ కేటగిరీకి మనం తీసుకున్నప్పుడు సో యాక్చువల్గా మనం ఓవరాల్ సింప్లిసిటీ అనే ఫస్ట్ పాయింట్ తీసుకుందాం. సో ఓవరాల్ సింప్లిసిటీ వచ్చేసరికి మనకి ఏదైనా ఒక ప్రోగ్రామ్ తీసుకుంటున్నప్పుడు సో ఈ టాపిక్లో మనం ఫస్ట్ నేర్చుకునేది లాంగ్వేజ్ క్రైటీరియా, ఎవాల్యుయేషన్ క్రైటీరియా. సో ఫస్ట్ ఒక లాంగ్వేజ్ని మనం ఎలా ఎవాల్యుయేట్ చేసుకోవాలి, అది బెస్ట్ లాంగ్వేజా కాదా ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే సో ఫస్ట్ మనం ఒక లాంగ్వేజ్ రీడ్ చేసేటప్పుడు చాలా సింపుల్గా యూజర్ అండర్స్టాండ్ చేసుకునేటట్టు ఉండాలి. సో ఆ ఓవరాల్ సింప్లిసిటీలో ద మెయిన్ పాయింట్స్ వచ్చేసరికి మేనేజబుల్ సెట్ ఆఫ్ ఫీచర్స్. మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క ఫీచర్స్ అనేవి ఒక యూజర్ కానీ ఒక ప్రోగ్రామర్ కానీ ఈజీగా అండర్స్టాండ్ చేసుకునేటట్టు ఉండాలి. అండ్ వాటి యొక్క ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకునేటట్టు ఉండాలి. అండ్ ద మినిమల్ ఆపరేటర్ ఓవర్లోడింగ్. సో ఎందుకు ఆపరేటర్ ఓవర్లోడింగ్ గురించే ఎక్కువ హైలైట్ చేస్తున్నాము అంటే మనకి ఓవర్లోడింగ్ అనే టాపిక్లో ఎంత యూసేజ్ అయితే ఉందో అంత మనకి యూజ్ చేసేటప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్లో ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది మనకి మినిమల్గా ఉంటే దట్ లాంగ్వేజ్ ఈజ్ మోర్ సింపుల్ అని చెప్పచ్చు. సో దట్స్ వై రిలయబిలిటీలో ద ఫస్ట్ పాయింట్ ఓవరాల్ సింప్లిసిటీ. ద సెకండ్ పాయింట్ ఆర్థోగనాలిటీ. ఆర్థోగనాలిటీ అంటే మనకి జనరల్గా కొన్ని ఫీచర్స్ తీసుకుంటాం. సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకునేటప్పుడు కొన్ని ఫీచర్స్ తీసుకుంటాం, బట్ సమ్ టైమ్స్ ఆ ఫీచర్స్ అనేవి సరిపోవు. ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత యూజ్ చేసిన తర్వాత మనకి అవి సరిపోవు. దానికి మనం ఏం చేస్తూ ఉంటాం, ఎక్స్ట్రా కొన్ని ఫీచర్స్ని యాడ్ చేస్తూ ఉంటాం. సో అలా ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేసుకుంటూ ఎక్స్టెండ్ చేసుకుంటూ మనం వెళ్ళేటప్పుడు ఏదైతే ఫీచర్స్ యాడ్ చేస్తామో దట్ ఈస్ ద ఆర్థోగనల్. ఇన్ ద కాంటెక్స్ట్ లాంగ్వేజెస్ ఏ సెట్ ఆఫ్ ఫీచర్స్ ఈజ్ సెట్ టు బి ఆర్థోగనల్. సో అందులో కొన్ని ఫీచర్స్ని మనం ఆర్థోగనల్ అంటాం. అవి కూడా ఫ్రీలీ ఇన్ కాంబినేషన్ విత్ ఈచ్ అదర్. ఒకదానితో ఒకటి మనం అది యూజ్ చేసుకునేటప్పుడు ప్రాపర్ వేలో దాన్ని మనం ఒకదానితో ఒకటి ఫ్రీగా యాక్సెస్ చేసుకునేటట్టు ఉండాలి. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకునేటప్పుడు కూడా మనకి రీడబిలిటీ అనేది ఒక పర్ఫెక్ట్ వేలో అనేది ఉంటే దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. ద నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి కంట్రోల్ స్టేట్మెంట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్ ఫస్ట్ మనం రైట్ చేస్తున్న రీడ్ చేస్తున్న కంట్రోల్ స్ట్రక్చర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ కంట్రోల్ స్టేట్మెంట్స్లోనే మనకి కండిషన్స్ కానీ జంపింగ్స్ కానీ లూపింగ్స్ కానీ ఏదైనా కూడా మనం దాంట్లోనే పెర్ఫామ్ చేస్తాం. సో అవే మనకి ద మెయిన్ లాజిక్స్ని హోల్డ్ చేస్తాయి. కాబట్టి ద ప్రెసెన్స్ ఆఫ్ వెల్ నోన్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ డేటా టైప్స్ అండ్ స్ట్రక్చర్స్. సో డేటా టైప్స్ లేకుండా అసలు మనం ఏ టైప్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేస్తున్నాము అనేది కూడా మెన్షన్ చేయలేము. కాబట్టి దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ద ఫైనల్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సింటాక్స్ అండ్ కన్సిడరేషన్స్. సో ఫస్ట్ వాట్ ఈజ్ ద సింటాక్స్. మనం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రీ డిఫైన్ సంబంధించిన ప్రోగ్రామింగ్కి సంబంధించి ఏదైనా తెలుసుకునేటప్పుడు దానికంటూ ఒక పర్టికులర్ సింటాక్స్ ఉంటుంది. ఆ సింటాక్స్ని ఫాలో అవుతూ మాత్రమే మనం ప్రోగ్రామింగ్ అనేది డెవలప్ చేస్తాం. ఐడెంటిఫైర్ ఫార్మ్స్, స్పెషల్ వర్డ్స్, ఫార్మ్స్ అండ్ మీనింగ్. స్పెషల్ ఫార్మ్ వర్డ్స్ ఈజ్ నథింగ్ బట్ కీవర్డ్స్. అంటే కొన్ని వర్డ్స్ మనకి ప్రోగ్రామింగ్లో ఫిక్స్ అయిపోతాయి ఒక పర్టికులర్ మీనింగ్తో, వాటితో మాత్రమే మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. సో ఇవన్నీ కూడా సింటాక్స్ అండ్ కన్సిడరేషన్స్లోకి వస్తుంది. సో అంటే ఒక లాంగ్వేజ్లో మనం ఏమేమి ఐడెంటిఫై చేయాలి అంటే ద ఫస్ట్ థింగ్ మనకి రీడబిలిటీకి సంబంధించి ఈ పాయింట్స్ని మనం కవర్ చేసుకోవాలి. సో ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ టాపిక్ గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసరికి రీడబిలిటీ తర్వాత రైటబిలిటీ. అంటే మనం రాసేటప్పుడు ఆ లాంగ్వేజ్ని ఎలా తీసుకుంటాం. రైటబిలిటీ మీన్స్ మనం ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ని రాయాలి. రాసినప్పుడు అసలు ఎందుకు రాస్తాము ఒక కోడింగ్ అంటే మనం ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేయడం కోసం కోడింగ్ అనేది రాయడం జరుగుతుంది. సో అలాంటి ప్రోగ్రామింగ్స్ మనం డెవలప్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రోగ్రాంలో మనం ఏమేమి అండర్స్టాండ్ చేసుకోవాలి. సింప్లిసిటీ అండ్ ఆర్థోగనాలిటీ, సపోర్ట్ ఫర్ అబ్స్ట్రాక్షన్ అండ్ ఎక్స్ప్రెసివిటీ. ఈ 3 పాయింట్స్ అనేవి మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద ఆర్థోగనాలిటీ, ఇందాకే మనం డిస్కస్ చేసాం కొన్ని స్పెషల్ ఫీచర్స్ అని చెప్పి. సో అలాంటి ఫీచర్స్ అండ్ సింప్లిసిటీని మనం రైట్ చేసుకునేటట్టు మనకి పాసిబిలిటీ ఉండాలి. అండ్ సపోర్ట్ ఫర్ ద అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ నోవేడేస్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్, నవేడేస్ ప్రోగ్రామింగ్స్. సో ఎందుకు అంటే డేటా అబ్స్ట్రాక్షన్ వల్ల మనం ఏ డేటా ఎంతవరకు హైడ్ చేయాలి, ఎంతవరకు వ్యూ చేయాలి అనే కాన్సెప్ట్లో మనం డేటా అబ్స్ట్రాక్షన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం.
అండ్ ద ఎక్స్ప్రెసివిటీ మీన్స్ మనం ఏ ప్రోగ్రామింగ్ అయినా రైట్ చేసేటప్పుడు కరెక్ట్ వేలో దాన్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటూ రైట్ చేసుకోగలగాలి. సో ఈ ఫీచర్స్ అనేవి మనం ఒక ప్రోగ్రామింగ్కి సంబంధించి ఎవాల్యూషన్లో రైటబిలిటీలో చూసుకోవాల్సిన థింగ్స్. అండ్ రిలయబిలిటీ మీన్స్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లం మనం ఒక ప్రోగ్రామ్ని హ్యాండిల్ చేయటం. సో దట్ ఈస్ ద రిలయబిలిటీ. It is a property of performing to given specification, that is type checking, exception handling, aliasing, readability and writability. సో టైప్ చెకింగ్కి వచ్చేసరికి మనకి సమ్ టైమ్స్ ఆటో చెక్ అనేది ఉంటుంది. సో అలాంటి వన్ టైప్ ఆఫ్ స్కిల్ అనమాట. సో అంటే టైప్ చెకింగ్ వచ్చేసరికి మనం ఏదైనా ఒక సపోజ్ మీరు సిపిపి ఎడిటర్ చూస్తే మనం ఏదైనా ఒక కంటెంట్ ఎంటర్ చేసినప్పుడు కలర్ చేంజ్ అనేది వస్తుంది. అంటే డేటా టైప్స్ అన్ని ఒక కలర్స్లో ఉంటే, పెరాన్సిస్ అని ఒక కలర్లో ఉంటాయి. మీరు ఎప్పుడైతే రాంగ్ ఎంటర్ చేస్తారో ఆటోమేటిక్గా కలర్ హైలైటింగ్ అనేది ఉండదు. సో దట్ ఈస్ టైప్ చెకింగ్. టైప్ చెకింగ్లో మనం ఎక్కడ ఎర్రర్ ఎంటర్ చేసినా కూడా కంపైలేషన్ ఎర్రర్ రాకుండా బిఫోర్గా మనం ఒక ఐడెంటిఫికేషన్ అనేది తీసుకుంటాం. సో దట్ ఈస్ ద వన్ అడ్వాంటేజ్ టైప్ చెకింగ్. అండ్ సెకండ్ వన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఫస్ట్ మనం ప్రాబ్లం ఫేస్ చేసేసాం, ఎక్సెప్షన్ వచ్చేసింది, దెన్ హౌ టు హ్యాండిల్ దట్ ఎక్సెప్షన్. సో పర్టికులర్ లైన్లో మనకు ఒక ఎక్సెప్షన్ ఉంది అని చెప్తాం. సో బట్ ఆ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసే సిచ్యువేషన్స్ ఏంటి అనేవి మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజమ్స్. ద నెక్స్ట్ వన్ ఎలైజింగ్ వచ్చేసరికి మనకి ఒక సపోజ్ ఒక ప్రాపర్టీ తీసుకున్నాం, ఆ ప్రాపర్టీకి 2 or more నేమ్స్ ఉన్నాయి. సో అంటే దానికంటూ ఒక 2 or more మెమరీ సెల్స్ కానీ 2 or more రిఫరెన్సెస్ కానీ ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకి పర్ఫెక్ట్ రిలయబిలిటీని మిస్ అవుతాం. సో అలాంటి రిలయబిలిటీని పర్ఫెక్ట్గా మనం రిసీవ్ చేసుకోవాలి అంటే దట్ ఈస్ ఎలైజింగ్ అనేది మనం ఒక వన్ ఆఫ్ ద ఫీచర్ కింద మనం బెస్ట్గా యూజ్ చేయాలి. బికాజ్ యూనిక్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద రీడబిలిటీ అండ్ రైటబిలిటీ ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం. వాట్ ఈజ్ రీడబిలిటీ అండ్ వాట్ ఈజ్ రైటబిలిటీ, అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే మనం ప్రోగ్రామింగ్లో రిలయబిలిటీ అనేది మెయింటైన్ చేయగలుగుతాం. సో దట్ ఈస్ ద రిలయబిలిటీ మీన్స్ వీఆర్ ఫేసింగ్ నో ప్రాబ్లమ్స్ ఇన్ రైటింగ్ అండ్ రీడింగ్. ఓకే, సో అక్కడ ఎక్కడ మనం ఎర్రర్స్ అనేవి ఫేస్ చేయకుండా, ఒకవేళ ఫేస్ చేసిన అవి యూజర్ ఫ్రెండ్లీగా ఉండేటట్టుగా ఉంటే దాన్నే మనం రిలయబిలిటీ అంటున్నాం. సో ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బట్ చాలా ఈజీగా చెప్పాలి అంటే కాస్ట్కి వచ్చేసరికి మనం ఒక బిజినెస్ పర్సన్ కింద ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ మనం ఓన్గా డెవలప్ చేసుకుంటున్నాం అనుకోండి. ఎంత కాస్ట్ దేని మీద అవుతుంది అండ్ ఆ కాస్ట్ని బేర్ చేసేటప్పుడు ఏ కాస్ట్ ఎక్కడ ఎంత మనం బిజినెస్లో అలాట్ చేస్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాస్ట్ మెయింటెనెన్స్లో మనం కవర్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఇవి. ట్రైనింగ్ ప్రోగ్రామర్స్ టు యూజ్ లాంగ్వేజెస్, మనం ఏవైతే లాంగ్వేజెస్ యూజ్ చేస్తున్నామో దాంట్లో ఒక ట్రైనింగ్ పర్సన్స్. అండ్ రైటింగ్ ప్రోగ్రామ్స్కి సంబంధించి కంపైలింగ్ ప్రోగ్రామ్స్, ఎగ్జిక్యూటింగ్ ప్రోగ్రామ్స్, లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ సిస్టమ్, రిలయబిలిటీ అండ్ మెయింటైనింగ్ ప్రోగ్రామ్స్. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ కాస్ట్ హ్యావింగ్ టెక్నిక్స్. సో వీటికి మనం ఎంత కాస్ట్ అలాట్ చేస్తున్నాము అనేది ఒక పర్టికులర్ లాంగ్వేజ్ బేస్లో కూడా మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిన విషయం. అండ్ రిమైనింగ్ థింగ్స్, నార్మల్ థింగ్స్, పోర్టబిలిటీ, జనరలిటీ, వెల్ డిఫైన్డ్నెస్ అనేవి కామన్ థింగ్స్. సో ఒక లాంగ్వేజ్ ఎవాల్యుయేషన్కి సంబంధించి మనం ఇప్పటి వరకు చూసిన టాపిక్స్ రీడబిలిటీ, రైటబిలిటీ, రిలయబిలిటీ అండ్ ద కాస్ట్. ద రిమైనింగ్ థింగ్స్ పోర్టబిలిటీ, జనరాలిటీ, వెల్ డిఫైన్డ్నెస్. ఇవి మనకి టోటల్గా ఒక లాంగ్వేజ్కి సంబంధించిన ఎవాల్యుయేషన్ క్రైటీరియా. అండ్ ద నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ యూనిట్ 1, ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ లాంగ్వేజ్ డిజైన్. సో ఏవి మనకి ఒక లాంగ్వేజ్ డిజైన్కి సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ వర్క్ అవుతుంది అంటే దట్ ఈస్ ఓన్లీ 2 థింగ్స్, దట్ ఈస్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండ్ ప్రోగ్రామింగ్ మెథడాలజీస్. ఈ 2 థింగ్స్ మనకి ఎలా వర్క్ అవుతాయి అనేది చూద్దాం. సో ద ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండ్ ద సెకండ్ పాయింట్ ప్రోగ్రామింగ్ మెథడాలజీస్. ద ఫస్ట్ పాయింట్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో మనం అసలు ఆర్కిటెక్చర్లో మనం ఏమేమి టాపిక్స్ యూస్ చేస్తాం అనేది ఆల్రెడీ మనం ఆర్కిటెక్చర్ సబ్జెక్ట్లో చూస్తాం. సో దట్ ఈస్ ద మెషిన్ ఓరియంటెడ్ టైప్, అంటే ఎక్కువగా మనం బైనరీ లాంగ్వేజ్, మెషిన్ లాంగ్వేజ్ మీద మనం కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో చెప్పుకుంటాం. సో ఎందుకు ఏ కంప్యూటర్ మెషిన్ లాంగ్వేజ్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇట్స్ ఆర్కిటెక్చర్. సో ఏదైతే మనం మెషిన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నామో ఆ మెషిన్ లాంగ్వేజ్ అనేది ద మెయిన్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇట్స్ ఆర్కిటెక్చర్. ఓకే, ఆ ప్రోగ్రామింగ్ యొక్క ఆర్కిటెక్చర్ మీద ద మెయిన్ రిఫ్లెక్షన్ చూపిస్తుంది. అలాంటి రిఫ్లెక్షన్స్ చూపించే ఆర్కిటెక్చర్లో ద బెస్ట్
ఆర్కిటెక్చర్ వచ్చేసరికి, ద వెల్ నోన్ ఆర్కిటెక్చర్ వచ్చేసరికి మనకి వాన్ న్యూమాన్ ఆర్కిటెక్చర్. ఆల్రెడీ మనం వాన్ న్యూమాన్ మెథడాలజీస్ అవన్నీ మనం కంప్యూటర్ ఆర్కిటెక్చర్ సబ్జెక్ట్లో చూసాం. సో ఈ వాన్ న్యూమాన్ ఆర్కిటెక్చర్లోకి వస్తే మనకి ఇక్కడ ద మెయిన్ వెల్ నోన్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్గా చెప్పుకుంటున్నాం. సో దానికి సంబంధించి మెయిన్ అసలు అడ్వాంటేజెస్ ఏంటి అంటే, దిస్ లాంగ్వేజ్ యూజ్ వేరియబుల్స్ టు కంప్యూటర్ స్టోరేజ్ సెల్స్ని ఇమిటేట్ చేయడం కోసం మనం కొన్ని వేరియబుల్స్ని యూజ్ చేస్తాం. అండ్ డేటా అండ్ ప్రోగ్రామ్స్ స్టోర్డ్ ఇన్ మెమరీ. డెఫినెట్గా మనకి డేటా అండ్ ప్రోగ్రామ్స్ అనేవి మెమరీలో స్టోర్ అవుతాయి. అండ్ మెమరీ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ సిపియు నుంచి మనం మెమరీని ఏం చేస్తున్నాం, సెపరేట్ చేస్తున్నాం. ఇన్స్ట్రక్షన్స్ని, డేటాని ఒక పైపుడ్ ఫార్మాట్లో మనం సిపియులోకి స్టోర్ చేస్తున్నాం. అండ్ ఇంపరేటివ్ లాంగ్వేజ్ యొక్క బేసిస్గా తీసుకుంటున్నాం. వేరియబుల్స్ని మెమరీ సెల్స్తో యాక్సెస్ చేస్తున్నాం. అసైన్మెంట్, స్టేట్మెంట్స్, మోడల్ పైపింగ్ అనే టెక్నాలజీతో మనం పెర్ఫామ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా వాన్ న్యూమాన్కి సంబంధించిన అడ్వాంటేజెస్. సో ఇంత బెస్ట్ ఆర్కిటెక్చర్ తీసుకోవడం అనేది, ద బెస్ట్ వెల్ నోన్ ఆర్కిటెక్చర్గా మనం వాన్ న్యూమాన్ ఆర్కిటెక్చర్ తీసుకుంటున్నాం. సో దిస్ ఈజ్ ద మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్. బట్ వాట్ ఈస్ ద మెయిన్ సెంట్రల్ ప్రాసెసింగ్ వాన్ న్యూమాన్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్కి సంబంధించి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న పాయింట్స్ని డయాగ్రామటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమెటిక్, లాజికల్ యూనిట్ అండ్ కంట్రోల్ యూనిట్ కాంబినేషన్స్తో మనం విత్ మెమొరీని యాక్సెస్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద వాన్ న్యూమాన్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్. సో దిస్ ఈజ్ మెమొరీ, దిస్ ఈజ్ ద అర్థమెటిక్, లాజికల్ యూనిట్ అండ్ ద కాంబినేషన్ ఆఫ్ కంట్రోల్ యూనిట్. సో మనకి ఎప్పుడైతే మెమొరీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ని తీసుకుంటున్నామో ఆ ఇన్స్ట్రక్షన్స్తో అర్థమెటిక్, లాజికల్ యూనిట్ పెర్ఫార్మెన్స్ చేసిన తర్వాత కంట్రోల్ యూనిట్ ద్వారా దీని రిజల్ట్ని అగైన్ మెమొరీలో స్టోర్ చేస్తున్నాం. సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్ బోత్ ఆర్ కనెక్టింగ్ విత్ అర్థమెటిక్, లాజికల్ యూనిట్ అండ్ కంట్రోల్ యూనిట్. సో ఈ కాంబినేషన్స్తో మనం మెమొరీలో ఇన్పుట్స్ తీసుకుంటున్నాం అండ్ అగైన్ వచ్చిన రిజల్ట్ని అందులో స్టోర్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాన్ న్యూమాన్ మెథడాలజీ. సో ఇది మనకి వెల్ నోన్ ఆర్కిటెక్చర్ కాబట్టి మనకి ప్రోగ్రామింగ్లో కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎప్పుడైతే ఈ క్వశ్చన్ వచ్చిందో డెఫినెట్గా ఈ డయాగ్రామ్తో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం రిప్రజెంటేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ద సెకండ్ పాయింట్, ప్రోగ్రామింగ్ మెథడాలజీస్. సో అసలు ప్రోగ్రామింగ్కి వస్తే మనకి పాస్ట్ అంటే ఇంకా లాస్ట్ బాగా ఫార్వర్డ్ ఇయర్స్లో కొంత టెక్నాలజీ యూజ్ చేస్తాం, బ్యాక్వర్డ్ ఇయర్స్కి వచ్చేసరికి మనం ఓల్డ్ టెక్నాలజీ యూజ్ చేయడం జరుగుతుంది. సో యాక్చువల్గా పాస్ట్ డేస్కి వచ్చేసరికి మనం ఒక చిన్న అప్లికేషన్ తీసుకుంటే అప్పుడున్న సిచ్యువేషన్లో ప్రోగ్రామ్స్ని రన్ చేయడానికి మనకి సరిపోతుంది. కానీ ఇప్పుడు నవ్వే డేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, ఇంకా కమింగ్ సూన్ ఇంకా బెటర్ నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేసుకునే బెటర్ ప్రోగ్రామింగ్స్ వస్తున్నాయి. సో అలా మన ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి డిఫరెంట్ మెథడాలజీస్తో డెవలప్ అయిపోతున్నాయి. సో దాంట్లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్ మెథడాలజీస్లో మనం వీటి గురించి పాయింట్స్ కవర్ చేయాలి. సో దట్ పాస్ట్ డేస్ సింపుల్ అప్లికేషన్స్ని మనం రన్ చేసాం. అడ్వాన్స్ మెథడ్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్స్ అనేవి కూడా మనకి లాంగ్వేజ్ డిజైన్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. బికాజ్ లాస్ట్ యూజ్ చేసిన డిజైన్, ఇప్పుడు యూజ్ చేసిన డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది. బికాజ్ వెర్షన్ చేంజ్ అయింది అంటే ద డిజైన్ ఈజ్ ఆల్సో మేబీ సమ్ ఎఫెక్టివ్. స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసేవాళ్ళం. స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ మీన్స్ దట్ ఈజ్ ఇఫ్, లూప్స్, జంపింగ్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా మనకి స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్లో ఇంపార్టెంట్. కానీ ఈ ప్రాసెస్ ఓరియంటెడ్ కన్నా మనం నెక్స్ట్ యాడ్ చేసిన టాపిక్స్ డేటా అబ్స్ట్రాక్షన్ని బెస్ట్ సపోర్ట్గా మనం తీసుకుంటున్నాం కాబట్టి, అండ్ డేటా అబ్స్ట్రాక్షన్ వల్ల ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి దట్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్కి మనం యాడ్ చేయడం జరుగుతుంది, కొన్ని టాపిక్స్ని యాడ్ చేయడం జరుగుతుంది. అలా ఇప్పుడు ప్రెజెంట్ మనం యూజ్ చేసిన టాపిక్స్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేస్తున్నాము అంటే దట్ ఈస్ కంప్లీట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఈజ్ ఆన్ ఆబ్జెక్ట్. సో అలాంటి ఆబ్జెక్ట్లో డేటా అబ్స్ట్రాక్షన్ కాంబినేషన్ తీసుకుంటున్నాం, ఇన్హెరిటెన్స్ తీసుకుంటున్నాం, పాలిమార్ఫిజం తీసుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనకి ఊప్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్. మనం జావాలో వీటిలో ఊప్స్ కాన్సెప్ట్స్ అని చెప్పి తీసుకున్నాం. సో ఇలా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ మెథడాలజీ కూడా అప్డేషన్ తీసుకుంటున్నాం. ఇన్ కమింగ్ ఫ్యూచర్స్ ఇంకా అప్డేట్ అవుతూ ఉంటాం. ఇంకా సింపుల్గా మనం ప్రోగ్రామింగ్ని డెవలప్ చేసుకోవడం కోసం ఒక ప్రోగ్రామర్కి కానీ ఒక యూజర్ అండర్స్టాండ్ చేసుకోవడానికి కానీ మనం ఇంకా వాటి మెథడాలజీస్ని చేంజ్ చేస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ ద టాపిక్ ఆఫ్ ప్రోగ్రామింగ్ మెథడాలజీస్. సో బిఫోర్ టాపిక్లో మనం ఇన్ఫ్లుయెన్సెస్కి సంబంధించి కంప్యూటర్ ఆర్కిటెక్చర్ చూసాం అండ్ ప్రోగ్రామింగ్ మెథడాలజీస్ చూసాం. సో ద నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇది కొంచెం ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ మనం తెలుసుకోవాల్సిన కేటగిరీస్, దట్ ఈస్ లాంగ్వేజ్ కేటగిరీస్. మనం లాంగ్వేజ్ తీసుకునేటప్పుడు అందులో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయంటే టోటల్ 4 కేటగిరీస్ ఉంటాయి. దట్ ఈస్ ఇంపరేటివ్,
ఫంక్షనల్ కేటగిరీ, లాజిక్ కేటగిరీ, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కేటగిరీ. సో ఈ 4 కేటగిరీస్లో ఇంపరేటివ్ కేటగిరీ మీన్స్ ఇంపరేటివ్ స్టేట్మెంట్స్ చూస్తాం. ఇంపరేటివ్లో ఏమొస్తాయి మనకి? అసైన్మెంట్ స్టేట్మెంట్స్, వేరియబుల్స్, ఇటరేషన్స్, ఇవన్నీ కూడా ఇంపరేటివ్ కింద మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక లాంగ్వేజ్ కేటగిరీస్లో మనం ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం అనుకోండి. సో జనరల్గా ఫస్ట్ డేటా టైప్స్ నేర్చుకుంటాం, వేరియబుల్ అంటే ఏంటో నేర్చుకుంటాం, తర్వాత అసైన్మెంట్ స్టేట్మెంట్స్, కీవర్డ్స్, నెక్స్ట్ కంట్రోల్ స్ట్రక్చర్స్, నెక్స్ట్ ఫంక్షన్స్, అరేస్, ఇలా ఒక్కొక్క కేటగిరీ వైజ్ వెళ్తాం. అలాంటి కేటగిరీస్ని టోటల్ ఈ 4 టైప్స్లో మనకి డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫంక్షనల్కి వచ్చేసరికి కాంపిటీషన్స్ విత్ అప్లయింగ్ ఫంక్షన్స్, పారామీటర్స్, ఇవన్నీ కూడా ఫంక్షనల్ ఓరియంటెడ్. లాజిక్కి వచ్చేసరికి రూల్స్, ఏవైతే మనం రూల్ ఓరియంటెడ్ తీసుకుంటామో అవన్నీ కూడా లాజికల్గా తీసుకోవడం జరుగుతుంది. ఫైనల్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్కి వస్తే మనకి కంప్లీట్ ఊప్స్ కాన్సెప్ట్స్ కింద మనకు ఉన్న లాంగ్వేజ్ జావా, కాబట్టి దీనికి ఎగ్జాంపుల్గా జావా చెప్తాం. బట్ ఇంపరేటివ్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి సి. ఫంక్షనల్ అంటే మనకి ఇప్పుడు ప్రెజెంట్ చెప్పుకున్నాం కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంగ్వేజ్, దట్ ఈస్ ద LISP, లిస్ప్. లాజికల్ ఓరియంటెడ్ అంటే ప్రొలాగ్. ఇవన్నీ కూడా దీని కేటగిరీకి సంబంధించిన ఎగ్జాంపుల్ లాంగ్వేజెస్. సో నేను ఎక్కువగా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద స్ట్రెస్ తీసుకుని రిమైనింగ్ అన్ఇంపార్టెంట్ అని జస్ట్ నేను అవుట్లుక్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను, బికాస్ స్మాల్ టైంలో కంప్లీట్ యూనిట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాబట్టి. అండ్ ద లాస్ట్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, implementation methods. This is very very important for not only PPL subject. మనం ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఈ కాన్సెప్ట్ అనేది బేస్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఉంటేనే మనకి నాలెడ్జ్ అనేది ఫస్ట్ ప్లాట్ఫామ్లో మనం స్టార్ట్ చేయగలుగుతాం. సో ఏంటి ఇంప్లిమెంటేషన్ మెథడ్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం మీన్స్ మనం రాయటం. వన్స్ రాసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం. ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాసిన కోడింగ్ బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో ఇలాంటి ఇంప్లిమెంటేషన్ మెథడ్స్ ఏంటి అంటే మనకి జనరల్గా 2 మెథడ్స్ అనేవి మనకి తెలుసు, కంపైలేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. సో జనరలీ 2 మెథడ్స్ అయితే టోటల్గా మనకి ఇంప్లిమెంటేషన్ మెథడ్స్లో 3 మెథడ్స్ ఉంటాయి, కంపైలేషన్, ఇంటర్ప్రిటేషన్ అండ్ ద హైబ్రిడ్ థర్డ్ మెథడ్. సో ఈ 2 మెథడ్స్ ఫస్ట్ మనకి జనరల్గా అందరికీ తెలిసిందే, కానీ మనకి ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో, PPL పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొంచెం డెప్త్గా నేర్చుకుంటాం. సో వీఆర్ ఎగ్జిక్యూటింగ్ మెషిన్ కోడ్. మనం మెషిన్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ద 2 మెథడ్స్, మెయిన్ 2 మెథడ్స్, కంపైలేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. సో అందులో ద ఫస్ట్ కంపైలేషన్ వచ్చేసరికి మనకి కంపైలర్ అనే ఒక థింగ్ అనేది ఉంటుంది. సో దట్ కంపైలర్ పెర్ఫార్మ్స్ కంపైలేషన్, ఇంటర్ప్రిటర్ పెర్ఫార్మ్స్ ఇంటర్ప్రిటేషన్. సో ఈ కంపైలర్ పెర్ఫార్మ్ చేసే కంపైలేషన్లో మనం చేసేది ఏంటి అంటే, మనం ఒక కోడింగ్ అనేది రాస్తున్నాం. సపోజ్ సి కోడ్ రాస్తున్నాం. సి కోడ్ రాసేటప్పుడు దట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంగ్లీష్, అంటే దట్ ఈస్ సోర్స్ కోడ్. సోర్స్ కోడ్ని కంప్లీట్గా బైట్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది. కంపైలేషన్లో మనం బైట్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తాం. సో దట్ ఈస్ క్లాస్, మాడ్యూల్స్, ఫైల్స్, ఇవన్నీ కూడా ఎందులో ఫామ్ అవుతాయి? ఆబ్జెక్ట్ కోడ్లోకి ఫామ్ అవుతాయి. ఇన్ కంపైలేషన్ వీఆర్ పెర్ఫార్మింగ్ స్లో ట్రాన్స్లేషన్, అంటే మనం స్లోగా ట్రాన్స్లేట్ చేసుకుంటాం అండ్ ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ వన్ థింగ్. ప్రాసెస్ పెర్ఫార్మ్స్ ఇన్ 4 phases. టోటల్ కంపైలేషన్లో మనకి యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో మనకి ఏం జరుగుతుందో తెలియదు, కానీ వీఆర్ కన్వర్టింగ్ సోర్స్ కోడ్ ఇంటూ బైట్ కోడ్ అని చెప్పేస్తాం. బట్ లెక్సికల్ ఎనాలిసిస్, సింటాక్స్ ఎనాలిసిస్, సిమాంటిక్ ఎనాలిసిస్ అండ్ కోడ్ జనరేషన్, ఫైనల్గా కోడ్ జనరేషన్, ఈ 4 phases మనం కంపైలేషన్ పెర్ఫార్మ్ చేస్తాం. లెక్సికల్ ఎనాలిసిస్కి వచ్చేసరికి సోర్స్ ప్రోగ్రామ్లో ఉన్న క్యారెక్టర్స్ని కన్వర్ట్ చేస్తాం. అది కూడా ఎందులోకి? లెక్సికల్ యూనిట్స్లోకి కన్వర్ట్ చేస్తాం. సో మనం ఈజీగా గుర్తుపెట్టుకునేటట్టుగా నేను మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు నోట్ చేశాను. ప్రోగ్రామ్ క్యారెక్టర్స్ని, అంటే అందులో మనం క్యారెక్టర్స్ తీసుకుంటాం, సింబల్స్ తీసుకుంటాం, ఇవన్నీ లాజిక్స్ తీసుకుంటాం. ఓన్లీ క్యారెక్టర్స్ని లెక్సికల్ యూనిట్స్లోకి కన్వర్ట్ చేస్తుంది ఇన్ ద ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ సింటాక్స్ అనాలిసిస్. ఈ ఫేజ్లో మనం సింటాక్టిక్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోగ్రామ్స్, అందులో ఉన్న మెయిన్ సింటాక్స్ని లెక్సికల్ యూనిట్స్లో ఉన్న క్యారెక్టర్స్ని పార్స్ ట్రీస్లోకి కన్వర్ట్ చేస్తాం. దెన్ సిమాంటిక్ ఎనాలిసిస్, ఇట్స్ జనరేట్ ఇంటర్మీడియట్ కోడ్, అంటే దాని నుంచి మనం ఒక బైట్ కోడ్లో కన్వర్ట్ అయ్యే మధ్యలో ఇంటర్మీడియట్ కోడ్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. ఫైనల్ కోడ్ జనరేషన్, యూఆర్ కన్వర్టింగ్ మెషిన్ కోడ్. ఓకే, సో దిస్ ఈస్ ద యాక్చువల్ ప్రొసీజర్ ఆఫ్ కంపైలేషన్. సో ఇప్పటి వరకు మనం చూసిన టాపిక్ కంపైలేషన్కి సంబంధించి ఒక చిన్న ఫ్లో చార్ట్ మనం తీసుకున్నాం. సో ఫస్ట్ మనం రాసిన ప్రోగ్రామ్, దట్ ఈస్ ద సోర్స్ ప్రోగ్రామ్.
The next phase, total lexical analyzer, syntax analyzer, intermediate code generator and code generator. This is the complete process by the compiler. సో లెక్సికల్ అనలైజర్లో మనం ఏం చేంజ్ చేస్తున్నాం, సోర్స్ ప్రోగ్రామ్లో ఉన్న క్యారెక్టర్స్ని లెక్సికల్ యూనిట్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. ఈ లెక్సికల్ యూనిట్స్ని ఇన్పుట్గా సింటాక్స్ అనలైజర్కి ఇస్తున్నాం. సింటాక్స్ అనలైజర్లో పార్స్ ట్రీస్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. ఈ పార్స్ ట్రీస్ని ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్ ద్వారా మనం కోడ్ జనరేటింగ్ చేస్తున్నాం. సో ఇందులో ఇంటర్మీడియట్ కోడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనం తీసుకునేది వచ్చేసరికి లెక్సికల్ అనలైజర్లో ఉన్న సింబల్ టేబుల్ ద్వారా ఇక్కడ వచ్చిన మనకి అవుట్పుట్ని దీంతో కంపేర్ చేసుకుంటూ ఫైనల్గా కోడ్ జనరేట్ అనేది చేస్తున్నాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెషిన్ లాంగ్వేజ్. సో దట్ ఈస్ ద కంప్యూటర్. ఓకే, సో ఇలా ఈ ప్రాసెస్ అనేది కంపైలేషన్ ప్రాసెస్. నెక్స్ట్ మనకి ఇంకా టూ టైప్స్ ఉన్నాయి కదా. సో దట్ ఈస్ ఇన్ లోడ్ మాడ్యూల్ ద యూజర్ అండ్ సిస్టమ్ కోడ్ అనేది మనం ఫామ్ చేస్తాం. అండ్ ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ సిస్టమ్ ప్రోగ్రామ్స్, మనకి కలెక్షన్ ఆఫ్ సిస్టమ్ ప్రోగ్రామ్స్ చేసేది దట్ ఈస్ ద లింకింగ్ యూజర్ ప్రోగ్రామ్స్, దట్ ఈస్ లింకింగ్ అండ్ లోడింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ మెషిన్ కోడ్. అండ్ ద సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఇంటర్ప్రిటేషన్. మనం ఇంటర్ప్రిటేషన్ ఈజ్ నథింగ్ బట్ వీఆర్ మూవింగ్ టు వన్ స్టెప్ ఫార్వర్డ్ టు ఎగ్జిక్యూషన్, అంటే అవుట్పుట్ గెట్ చేసుకోవడం కోసం. దట్ ఈస్ నో ట్రాన్స్లేషన్, ఈజియర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. మనం ప్రోగ్రామ్స్ని ఇందులో ఆల్రెడీ ఫార్మేషన్ కన్వర్షన్ అంతా అయిపోయింది. సో దెన్ వీఆర్ ఈజీలీ ఇంప్లిమెంటెడ్ అండ్ ఇట్ రిక్వైర్స్ సమ్ మోర్ స్పేస్ బికాస్ ద మెయిన్ అవుట్పుట్ అనేది స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కంప్యూటర్ కూడా దానికి అదే ఇట్ సెల్ఫ్గా ఒక ఇంటర్ప్రిటర్గా వర్క్ చేస్తుంది మెషిన్ లాంగ్వేజ్ కింద. సో ఇవన్నీ చూసిన తర్వాత థర్డ్ స్టెప్ మనకి థర్డ్ కేటగిరీ హైబ్రిడ్ ఇంప్లిమెంటేషన్ సిస్టమ్. ఇందులో మనకి ట్రాన్స్లేషన్, ఏ ప్రోగ్రామ్ ఈజ్ ట్రాన్స్లేటెడ్ నాట్ ఇంటూ మెషిన్ కోడ్. ఇక్కడ మనం మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేయట్లేదు, ఇంటూ ఏ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. సో హియర్ ఏ స్మాల్ technique, that is your source program is converted with interpreter with result. సో మనం ఫైనల్గా రిజల్ట్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాం. ఇట్ అలౌస్ ఈజీ ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్యూర్ ఇంటర్ప్రిటేషన్లో చేసే ప్రొసీజర్ కన్నా చాలా ఫాస్ట్గా పెర్ఫామ్ చేస్తాం హైబ్రిడ్ ఇంప్లిమెంటేషన్లో. ఇందులో యూజ్ చేసే మెథడ్ వచ్చేసరికి జస్ట్ ఇన్ టైమ్ సినారియో ద్వారా మనం ఇందులో ఈ మెకానిజం యూజ్ చేసి ఇంప్లిమెంటేషన్ పెర్ఫామ్ చేస్తున్నాం. సో ఈ జిట్ జస్ట్ ఇన్ టైమ్ సినారియోలో ఏంటంటే ట్రాన్స్లేట్ ప్రోగ్రామ్స్ ఇంటూ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్మిట్ చేస్తున్నాం. అండ్ ఇందులో ఎక్కువగా జావా ప్రోగ్రామ్స్ని యాక్సెస్ చేయడం కోసం మనం ఈ జేఐటి అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది టోటల్గా నేను యూనిట్ 1 నుంచి తీసుకున్న కాన్సెప్ట్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్, నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్. సో యాక్చువల్గా కొంతమంది రిక్వెస్ట్ చేయటం వల్ల నేను ఈ సబ్జెక్ట్ని కొంచెం ఫాస్ట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలా యూనిట్ వైజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇందులో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ మీకు ఇది ఓకే, ఈ ప్రాసెస్ కరెక్ట్గా ఈ సబ్జెక్ట్కి సరిపోయింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు గెయిన్ చేయొచ్చు. సో ఇందులో ఇంకే డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. మ్యాక్సిమం నాకు ఉన్నంత నా లొకేషన్ వరకు నేను వాటిని సాల్వ్ చేయగలుగుతాను. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద యూనిట్ 1. సో మధ్యలో కొన్ని పేజెస్ అనేవి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు నేను మీకు ఆ డిస్టర్బెన్సెస్ లేకుండా మ్యాక్సిమం ట్రై చేశాను. సో దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనం చెప్పుకున్న యూనిట్ 1 టాపిక్.